వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమో వెంకటేశాయ. నేడు చాలా పర్వదినం. దానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. అంచేత ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి. చాతుర్మాసంలో మొదటి రోజు ఈ రోజు ప్రారంభించుకొని ఈ వైకుంఠ ఏకాదశి వరకు మనకు జరిగేటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు జరిగేటువంటి ఈ ఉత్సవాన్ని మనం ఏమిటంటామంటే చాతుర్మాస దీక్ష అంటాం. ఈ రోజునాడు భగవంతుని శ్రీమన్నారాయణుడు యోగముద్రలోకి వెళ్ళి యోగ నిద్ర చేస్తూ ఉంటారు. ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజు నుంచి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలో ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉత్థాన ఏకాదశి అని చెప్పి క్షీరాబ్ది నుంచి పైకి వచ్చి భగవంతుని శ్రీమన్నారాయణ సకల దేవతలు కూడా దర్శనమిస్తారు. అంచేత ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ చాతుర్మాసంలో దేవతలందరూ కూడా ఈ లోకాన్ని పరిపాలన చేస్తారు. అంచేత దేవతలందరికీ కూడా శక్తిని ఇవ్వడం కోసం ఈ 4 నెలలు కూడా భక్తులమై ప్రజలందరూ కూడా ఈ అనేక రకమైనటువంటి భక్తి విశేషాలని తెలియపరిచి యాగాల ద్వారా మన పూజల ద్వారా వారికి శక్తి నింపేటువంటి సమయం, శక్తినివ్వాలి. అంచేత మనం చేసేటువంటి యాగం ద్వారా హోమాల ద్వారా దేవతలు ఆ ప్రసాదాన్ని స్వీకరించి శక్తిని వాళ్ళు పొంది మరియు మన లోకానికి వారి యొక్క శక్తుల ద్వారా వరుణుడు నీళ్లను కురిపించి వర్షాన్ని కురిపించి సస్యశ్యామలంగా భూమండలం మీద అన్ని రకాలైన పంటలు పండడానికి ఉపయోగపడతాడు. అలా ఒక్కొక్క ఉదాహరణగా అనేక మంది దేవతలు వారి యొక్క శక్తిని మళ్ళీ వాళ్ళు పుంజుకోవాలంటే ఈ 4 నెలలు మానవుడు ఇచ్చేటువంటి ఈ విశేషమైన ద్రవ్యాన్ని స్వీకరించి యాగం ద్వారా హోమం ద్వారా స్వీకరించి మళ్ళీ ప్రజలందరూ కూడా సుక్షక్షేమంగా ఉండడం కోసం, లోకాన్ని కాపాడడం కోసం మళ్ళీ ఆ భగవంతుడు యోగా నిద్రలో ఉండడం కారణం చేత ఈ దేవతలందరూ కూడా మనకి ఈ సమయంలో ఈ లోకాన్ని కాపాడుతుంటారు. కాబట్టి ఈ 4 నెలలు అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతుంటాయి దేవాలయాల్లో. దాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో దేవునిగుమ్మం శ్రీ అలివేలమంగాసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా నేటి నుంచి అనగా ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి సప్తాహ్నికంగా అంటే 7 రోజుల పాటు ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దాన్నే పవిత్రోత్సవం అంటాం. ఈ పవిత్రోత్సవంలో భాగంగా ఈరోజు 10 గంటల 15 నిమిషాలకి పవిత్రోత్సవం అంతర్భాగంగా సంకల్పం చేసుకుని దీక్షాధారణ చేశాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉత్సవంలో అంతర్భాగంగా స్వామివారికి అనేకమైనటువంటి ఉత్సవ అర్చనలు అలాగే ఉత్సవాదులకి అభిషేకములు, ప్రతిరోజు చక్రాబ్జ మండలార్చన, హోమాది కార్యక్రమాలు జరిగి ఆఖరి రోజున ఏకోత్తర సహస్ర కలశ మండపారాధన శనివారం నాడు అనగా 7వ రోజు నాడు స్వామివారికి అభిషేకము, మహాకుంభాభిషేకము, అష్టోత్తర శతకలశ మండప ఆవాహనలు మరియు 1,00,000 తులసి 1,00,000 కుంకుమార్చన ఉత్సవాంత కళ్యాణంలో మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అంచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడికి మనం ఇచ్చేటువంటి వస్తువు ఏమిటి అంటే దేవస్య వస్తుత్యాగో యాగః. అంచేత భగవంతుడికి వస్తువుని త్యాగం చేయగలిగేటువంటి శక్తిని భగవంతులందరికీ మనం ప్రసాదించాలని కోరుకుంటూ భగవంతుడికి మనం ఇవ్వగలిగేటువంటి వస్తువుని ఇవ్వగలిగేటటువంటి సమయం ఇది. అంచేత ఈ పవిత్రోత్సవంలో భక్తులందరూ పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క అనుగ్రహ పాత్రులయ్యి ధనధాన్యాది ప్రజలు అవకాశ సంస్థ సుఖినో భవంతు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనం నిర్వహించేటువంటి పవిత్రోత్సవాల్ని భగవంతుడు స్వీకరించాలని అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం భక్తులందరికీ కూడా. జై శ్రీమన్నారాయణ. చూస్తూనే ఉన్నాం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని, దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అని చెప్పేసి అంటారని మనం చాలాసార్లు విన్నాం. అది అంతా కూడా మనకు తెలుసు. అయితే ఈ ఏకాదశి విశిష్టత గురించి 1-2 విషయాలు ఏంటంటే, ఒక మొరాసురుడు అనే రాక్షసుడు తోన ఒక 1000 సంవత్సరాలు మహావిష్ణువు యుద్ధం చేసి ఒక గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అతని శరీరం నుంచి ఏకాదశి అనే ఒక కన్య బయటకు వచ్చి ఆ రాక్షసుని అంతం చేయడం జరుగుతుందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఆమెని ఏదైనా ఒక కోరుకో అని మహావిష్ణువు అడగ్గా నాకు మీతో అంటే ఒక ప్రత్యేకంగా నాకు ఒక పూజ అందుకునే విధానంగా నాకు వరం ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఏకాదశి అనే తొలి ఏకాదశి అనే దీంతో నువ్వు పూజలు అందుకుంటావు అని చెప్పి విష్ణువు వరం ఇవ్వడం జరిగింది ఆవిడకి. అదొక కథనం. అయితే ఇంకొక కథనం ఏంటంటే, ఒక రాక్షసుడు బ్రహ్మపాల భాగం నుంచి ఒక బిందువు పడి ఒక రాక్షసుడు ఇంకొక రాక్షసుడు 2 రాక్షసులు మమ్మల్ని అంతం చేసేస్తున్నారు, మాకు ఏదైనా దాగోడందుకు ఒక వరం ఇవ్వండి అని అంటే అన్నంలోన ఏకాదశి రోజు అన్నంలో
బియ్యంలో దాక్కునే వరాన్ని ఇవ్వగా, అది ఆ సందర్భంగా మనం ఈరోజు అన్నాన్ని భిన్నం చేసుకొని తినొచ్చు తప్ప అన్నం తినకూడదు అని ఆ రాక్షసులిద్దరూ అందులో బియ్యంలో ఉంటారు కాబట్టి ఏకాదశి రోజు అన్నాన్ని భిన్నం చేసుకొని తినొచ్చు, కానీ అన్నం తినకూడదు అని ఒక ఉపవాస బయలుదేరింది. ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని పూజలు వచ్చినా, ఎన్ని వ్రతాలు వచ్చినా, మనం ఎన్ని సాంప్రదాయాలు ఆచరించినా అంటే సరైన మార్గంలో, ధర్మ మార్గంలో, సత్య మార్గంలో అబద్ధం ఆడకుండా, ఒకరికి అన్యాయం చేయకుండా, ఒక చెడు వ్యసనాలు జోలికి పోకుండా, ఒకరికి అపకారం చేయకపోవడమే మనం చేసే భగవంతుడికి ఇచ్చే ఆ పూజ. మనం భగవంతుడికి చేసే పూజ. మన వల్ల ఎవరికి అన్యాయం జరగకుండా ఉంటే చాలు, మనం తప్పు చేయకుండా ఉంటే చాలు. అదే ఆ మార్గంలోన, ధర్మ మార్గంలో నడడం కోసమే ఈ పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అందులో చాతుర్మాస దీక్ష అనేది ఈ వేళ నుంచి మొదలయ్యి మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి వరకు కూడా చాతుర్మాస దీక్ష అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ ఆషాఢంలో ఏ పూజలు లేని టైంలో ఈ ఏకాదశి అనేది వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశ మొదలుకొని ఇంకెక్కడి నుంచి మనకి శ్రావణ మాసం అన్నీ కూడా పండగలు వరుసపెట్టి మొదలవుతాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి అనే పూజ ప్రారంభమైంది. ఈ రోజు విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడం అనేది విధాయకంగా వస్తుంది. ఇవన్నీ కూడా సరైన మార్గంలో, మంచి మార్గంలో మనం నడడం కోసం ఏర్పాటు చేసిన ఈ సాంప్రదాయాలు. ఇవన్నీ మనం అలవాటు చేసుకోవడం వల్ల, గుడికి వెళ్ళడం కానీ, తెల్లవారుజామున లేసి పూజ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవడం వల్ల ధర్మ మార్గంలో నడుస్తాము అనేది ఒక పెద్దలు పెట్టిన సాంప్రదాయంగా నడుస్తుంది. దశ విశిష్టమైనటువంటి ఉపవాసాలు చేస్తుంటారు. ఉపనివాస అంటే ఉపం అంటే దగ్గరగా, నివాసం అంటే ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలి అంటే మనస్సు భగవంతుడి దగ్గరగా ఉంచడాన్ని ఉపవాసం అంటారు. ఈ ఉపవాసాల్లో సాంప్రదాయం ప్రకారం, వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడికి ఆరాధన ఉదయాన్నే చేస్తాం కదా, అది ఎప్పుడు పూర్తవుతుందంటే ప్రసాదాన్ని స్వీకరిస్తే, అంటే తీర్థాన్ని కానీ భగవతి సమర్పించిన అన్న ప్రసాదం కాకుండా అన్న యొక్క బియ్యాన్ని భిన్నంగా చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వామికి సమర్పించిన తర్వాత శ్లోకములు, స్తోత్రములు చేసుకుంటూ ఆ రోజు భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయాలి. అంటే అలా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని, మన పనులు చేసుకుంటూ భగవంతుడి మీద ఆ విశేషమైన ఫలితాన్ని విడిచిపెట్టడమే ఉపవాసం అంటారు. అలా మన మనస్సును భగవంతుడికి చాలా దగ్గరగా ఉంచుతూ స్తోత్రాలు చదువుకుంటూ మనం చేసే వ్యాపారము, ఉద్యోగం చేసుకుంటూ సూర్యాస్తమయ కాలం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసిన తర్వాత మళ్ళీ స్వామికి ఆవాహనాది కార్యక్రమాలు అర్చన చేసుకుని స్వామికి పెట్టిన ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడాన్ని ఉపవాస దీక్ష అంటారు. అంచేత నిర్జల ఏకాదశి ఒకటి మనకి మానవులకి, హిందువులకి ఉన్నటువంటిది. అది ఏంటంటే నిర్జలము అంటే జలము లేకుండా, త్యాగకుండా పూర్తిగా చేసే ఉపవాసం ఒకే ఒక ఉపవాసం ఏకాదశి నాడు ఉంటుంది. మిగతా సంవత్సరంలో అన్ని ఏకాదశులు భగవంతుడికి పెట్టిన ప్రసాదాన్ని మనం నోట్లో వేసుకొని అది ప్రసాదంగా స్వీకరించి చేయవలసిన ఉపవాసాలు ఉన్నాయి. అంచేత ఈ ఏకాదశుల గురించి అపోహలు వద్దండి. ఎవరి యొక్క శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ భగవంతుడికి మనస్సును అర్పించడమే ముఖ్యమైనటువంటి యాగం. అంచేత ఈ ఉపవాసాల్లో అనేక నియమాలు పాటిస్తున్నారు, వారి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఉపవాస దీక్ష అంటే శరీర ధర్మాన్ని ముందు కాపాడుకోవాలి. మనం అంటూ ఉంటే కదా ఉపవాసం చేయడానికి. అంచేత శరీర ధర్మాన్ని ముందు కాపాడుకొని భగవంతుడికి మన మనస్సును అప్పచెప్పడమే ఉపవాసం అంటాం. అంచేత భగవంతుడికి మన మనస్సు అప్పచెప్పడం కోసం మనం చేసే ప్రక్రియ కోసం ప్రతి నెలలోనూ వచ్చే 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశిలోని చేసే నియమం ఇదే. తెల్లవారుజాము లేవడం, తలకి స్నానం చేసుకోవడం, భగవంతుడికి ఆరాధన చేసుకోవడం, భగవంతుడికి ప్రసాద నైవేద్యం పెట్టడం. అలాగే మన శరీరాన్ని, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం కావాల్సినటువంటి ద్రవ్యాలు, అంటే ఏమిటంటే ద్రవరూపకంగా మనం చేసేటువంటి పానాన్ని తీసుకొని భగవంతుడికి మన మనస్సు అప్పచెప్పే స్తోత్రాలు చేయడం, భగవంతుడికి ఆరాధన చేయడం. మనం చేసే వ్యాపారం చేసేటప్పుడు గోవిందనామస్మరణ చేస్తూ మనకి ఇష్టమైన నామాన్ని చదువుకోవడం. అలా ఏది వచ్చినా భగవంతుడి ద్వారా వచ్చింది, మళ్ళీ భగవంతుడికి కొంత ఖర్చు పెట్టగలిగేటువంటి శక్తిని కలిగి ఉండే మనస్సును కావాలడం. ఇవన్నీ ఉపవాస దీక్షలో ఉండేటువంటి నియమాలు. వీటిని విడిచిపెట్టి నీళ్లు తాగకుండా ఆరోగ్యాన్ని భంగం కలుచుకునేటువంటి నియమాల్ని భగవంతుడు ఎప్పటికీ కూడా తీసుకోడు. భగవంతుడి యొక్క శరీరమే ఇది. భగవంతుడు ఇందులో ఉన్నాడు, ఈ శరీరంలో. ఆయన్ని కష్టపెట్టి మనం చేసేది అని దేన్ని తీసుకోడు ఆయన. అంచేత శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ మన భగవంతుడికి మన మనస్సు అప్పచెప్పడమే ఉపవాస దీక్షలో అంతర్భాగం. అంచేత దీన్ని గమనించుకొని భక్తులందరూ కూడా ఈ ఉపవాస దీక్షలో పాల్గొని భగవంతు అనుగ్రహం పాత్రలు అవ్వాలని తెలియజేస్తూ మంగళాశాసనాలు. జై శ్రీమన్. మనకి వచ్చే ఏకాదశుల్లో మనం ఏమీ చేయకపోయినా 4 ఇంపార్టెంట్ ఏకాదశులు ఉంటాయండి. అందులోనే మనం తెలుసుకోవాల్సింది ఇది తొలి ఏకాదశి,
తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పరివర్తన ఏకాదశి అంటారు. నెక్స్ట్ ఏమో వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఈ 4 ఏకాదశులు చేస్తే ఈ ఏకాదశులు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు. కానీ నేను ఏకాదశి అంటే నేను ఏమీ తినకుండా ఉపాసంతో ఉండి భగవంతుడి నామస్మరిస్తూ విష్ణు సహస్రనామం చదువుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి రాత్రి ఫలాలు స్వీకరిస్తారు. కానీ ఓపిక లేని వాళ్ళు ఏదో సజ్జు అంటారు, సజ్జు తినవచ్చు. తర్వాత సగ్గుబియ్యంతో చేసే కిచిడి తినవచ్చు బంగాళదుంప చేర్చి. అలాగనే ఉపవాసం అంటూ ఏమీ తినకుండా ప్రసాదగా చెప్పినట్టు మనం ఉండకూడదండి. ఏదో ఒకటి తిని మన ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ స్వామి పాదాల దగ్గర చేరుకునే మార్గం ఏంటంటే ఉపవాసం, దీక్ష అనుకుంటున్నాను. ఆ అనుకునే పద్ధతిగానే నేను ఆ ఆచరణలోనే వెళ్తున్నాను. ఆ స్వామి అనుగ్రహం ఎప్పటికైనా దొరుకుతుంది. ఏకాదశులు పట్టుకుంటే దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నం మానేస్తాం. అన్నంలోనే ఒక రాక్షసుడు ఉంటాడట. అన్నం అన్నది ఒక పాపం. కాబట్టి ఏకాదశి రోజు అన్నం ముట్టుకోకూడదు. సజ్జు అంటే బియ్యం రవ్వ చేసుకొని సజ్జు పోసుకొని మనం తినవచ్చు. అందులో మజ్జిగ రసమో ఏదేసుకొని తినవచ్చు. ప్రసాదం చేసుకొని తినవచ్చు. దానివల్ల తప్పు ఉండదు. కానీ దయచేసి అందరూ కనీసం నెలకు వచ్చి ఒక ఏకాదశి కాకపోయినా మనం ఈ 4 ఏకాదశులైనా పాటించి భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని నా కోరిక. తెలిసి తెలియక మానవాళ్ళు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. మనస వాచ కర్మన ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. మనం అన్నీ తీర్చుకోలేము. ఈ ఉపవాసాల ద్వారా కనీసం కొన్ని పాపాలైనా తగ్గించుకొని మన కర్మలు తగ్గించుకొని మన జన్మలు కూడా తగ్గించుకొని భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని మార్గం ఏదైనా ఉన్నదంటే నాకు తెలిసేది ఏకాదశి ఉపవాసం మాత్రమే. కాబట్టి అందరూ కూడా కనీసం ఓపిక ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఉపవాసం పాటించి అన్నం ముట్టుకోకండి. అన్నంలోనే తప్పు ఉన్నదని నాకు ఇదివరకు తిరుమలలోని నాకు ధర్మ సింధువులో తెలిసింది. అప్పటి నుంచి నేను అన్నం మానేసి 20 సంవత్సరాలు అవుతుంది. అన్నం ముట్టుకోను, కూరలు ముట్టుకోను, ఏది ముట్టుకోను. ఉంటే ఓపుకుంటే ఉపవాసం, లేదా అంటే చెప్పినట్టుగా సగ్గుబియ్యం కిచిడి, లేకపోతే రవ్వ, లేకపోతే పళ్ళు తీసుకొని ఇప్పుడు వరకు నేను ఇలా సాగిస్తున్నాను. నా మనసు భగవంతుడికి చేరాలనే నా కోరిక. మనది శరీరం వదిలేసిన తర్వాత ముక్తి మార్గం, మోక్ష మార్గము కూర్చున్నప్పటి నుండి నడుస్తూ పోవాలి అంటే ఈ ఏకాదశి వ్రతాలు పట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.